ప్రాక్టీస్. ఎర్రవ నాయుడు గారు వీళ్ళంతా మీ క్లాస్మేట్స్. ఎర్రం నాయుడు గారు, తర్వాత బాలయోగి స్పీకర్ ఆయన. పెద్దోళ్ళు. వాళ్ళిద్దరు మా క్లాస్మేట్స్ అండి. యు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ దేర్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ తోటి అంత ఎక్కువ రిలేషన్ లేదు. వాళ్ళ అబ్బాయి తోటి అంటే మేము ఎక్కడో మొన్న రీయూనియన్ అప్పుడు వి వాంటెడ్ టు మీట్ హిస్ డాటర్. ఓకే. ఆవిడ ఏదో పని ఉండి రాలేకపోయింది ఆ రోజు పాపం. కాలేజీలో ఏమన్నా మంచి అనుభవాలు ఉన్నాయా యూనియన్ లీడర్షిప్? ఆంధ్ర యూనివర్సిటీలో బాగా హెక్టిక్, ఇంకా అసలు వచ్చిన డే 1 నుంచి. అప్పుడు మీకు తెలుసు కదా, బివి రాఘవల్ గారు సిపిఎం లీడర్. ఇప్పుడు హీ వాస్ కంటెస్టింగ్ ఫర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అప్పుడు. ఆయన తర్వాత బలరాం రెడ్డి అని మన వెంకయ్య నాయుడు గారి శిష్యుడు ఆయన. ఆయన ఇంకొక అతను ఎవరు వాళ్ళు కంటెస్ట్ చేస్తా ఉన్నారు. నా ఫ్యామిలీలో ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉంది. నాన్నవాళ్ళు మొదటి నుంచి కంబైన్డ్ కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి నుంచి ఉండేవాళ్ళు. ఎస్ఎఫ్ అని ఉండేది అప్పుడు, కంబైన్డ్ యూనియన్ అన్నమాట. తర్వాత ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ మారింది.